ఈ ఆస్తమా పేషెంట్స్కి ఆయాసం ఎక్కువ అవ్వడం, దగ్గు ఎక్కువ అవ్వడం ఇలాంటి లక్షణాలు వింటర్ సీజన్లో పర్టికులర్లీ మనం చూస్తూ ఉంటాం. ఇలా ఎగ్జాసెరబ్రేషన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించాలి. మౌత్ బ్రీతింగ్ అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ మౌత్ బ్రీతింగ్ కూడా అవాయిడ్ చేయాలి. రూమ్ లోపల మనం నీట్గా ఉంచుకోవడం అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్లుగా మెడికేషన్ టైమ్లీ వాడడం ద్వారా ఈ ఆస్తమా ఎగ్జాసెరబ్రేషన్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, యూనిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్, కొండాపూర్. ఆస్తమా పేషెంట్స్ వింటర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆస్తమా పేషెంట్స్కి ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో ఎగ్జాసెరబ్రేషన్ అంటే సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం, ఆయాసం ఎక్కువ అవ్వడం, దగ్గు ఎక్కువ అవ్వడం ఇలాంటి లక్షణాలు వింటర్ సీజన్లో పర్టికులర్లీ మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఎగ్జాసెరబ్రేషన్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించాలి. ఎర్లీ మార్నింగ్స్ కానీ లేదంటే లేట్ ఈవినింగ్స్ కానీ వాకింగ్కి వెళ్ళడం అలా చేయడం అనేది ప్రమాదకరం. సో ఈ ఆస్తమా పేషెంట్స్ ఇది అవాయిడ్ చేయాలి. సో కోల్డ్ ఎయిర్ ఎక్స్పోజర్ అవాయిడ్ చేయడం ద్వారా మనం కొంతవరకు ఈ ఆస్తమాని కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ దాంతోపాటు మౌత్ బ్రీతింగ్ అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ మౌత్ బ్రీతింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే నాసల్ బ్రీతింగ్ చేసినప్పుడు మనకు ఇది హ్యూమిడిఫై అయ్యి ఎయిర్ ఎంటర్ అవుతుంది. బట్ మౌత్ బ్రీతింగ్ చేసినప్పుడు ఆ కోల్డ్ ఎయిర్ ఎంటర్ అవ్వడం ద్వారా ఆస్తమా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలి. అండ్ ఇండోర్లో వచ్చేటప్పటికి అంటే రూమ్ లోపల మనం నీట్గా ఉంచుకోవడం అండ్ డస్ట్ లెస్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడం అండ్ ఏసీస్ కానివ్వండి ఇవి రెగ్యులర్గా మనం క్లీన్ చేయించడం ద్వారా ఈ వింటర్ సీజన్లో ఈ ఎగ్జాసెరబ్రేషన్స్ అంటే సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం అనేది మనం అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ మెడికేషన్ కూడా టైం టు టైం వాడడం అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్లుగా మెడికేషన్ టైమ్లీ వాడడం ద్వారా ఈ ఆస్తమా ఎగ్జాసెరబ్రేషన్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. దాంతోపాటు ఈ వింటర్ సీజన్లో ఫ్లూలు ఇవి ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి టైమ్లీ వ్యాక్సినేషన్ అంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం కూడా చాలా అవసరం. అండ్ దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కూడా మనం చేయాలి. బట్ ఎక్సర్సైజెస్ అనేవి చలిలో అంటే చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతూ చేయకుండా కొంత వార్మ్ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వింటర్ సీజన్లో మనకు ఆస్తమా అనేది పెరగకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం.